నమస్తే, వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ నిర్మూలనలో మీడియా కీలక పాత్ర పోషించాలి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా. మున్సిపల్ వారి నిర్వాహకంతో నిలిచిపోయిన బిల్లులు, కష్టాల సునామీలో కాంట్రాక్టర్. హన్మకొండలో 15 కోట్ల ఎక్స్ట్రాక్షన్ కుట్ర భగ్నం, 3 అరెస్ట్. ఇండోనేషియాలో ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. దొరల బంగ్లాలో గుడంబ అమ్మకాలు అరికట్టాలి, బస్తీవాసుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, మన అసోసియేషన్ గుర్తించిన సమస్యలపై స్పందించి పరిష్కారం చేస్తాము అని మాట ఇచ్చినందుకు ఎమ్మెల్యేకి ధన్యవాదములు. మన బాధ ఎమ్మెల్యేకి అర్థమైంది, కానీ మన పాఠశాల యాజమాన్యంకి అర్థం కావడం లేదు. మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేతో ప్రత్యక్షంగా కలిసి మన సమస్యలు వివరించడానికి ప్రయత్నం చేస్తాము. మన సమస్య ఈరోజు పరిష్కారం వస్తుందో లేదో, కానీ పరిష్కారం వస్తుంది అనే నమ్మకం మన ఎమ్మెల్యే మాటల ద్వారా అర్థమవుతుంది. స్కూల్ ఫీజు అంటే ఓకే, కానీ స్టేషనరీ బుక్స్ దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని వాళ్ళే అమ్ముతున్నారు, ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు అనేది ఒక కాన్సెప్ట్. అంటే పుస్తకాలు కానీ మిగిలిన డ్రెస్సులు కానీ మనం బయట కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు బయట కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిద్దాం. దానికి సంబంధించి ఒక 10 days మాట్లాడతా. మీరు ధర్నా చేసి అవన్నీ మాకు వచ్చినాయి. అదే సార్, ఇల్లు ఒకసారి మనకు అసెంబ్లీ కూడా పెట్టి ప్రస్తుతం తీసుకొస్తే మనకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది సార్. అసలు బిఎస్ అసోసియేషన్ అనేది ఇక్కడ ఏర్పడలేదు సార్. జనరల్ గా మన అసెంబ్లీలో స్టార్ట్ అయ్యింది సార్. ఒక 2012 తోటి స్టార్ట్ అయ్యింది. అదే అంటే మన అసోసియేషన్ ఏర్పడి సమస్యలు గుర్తించి సమస్యల పరిష్కారానికి అక్కడ అవసరం ఇక్కడ మనం పరిష్కారం చేసుకోవచ్చు. నష్టపడి చెప్పింది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయదు. నెంబర్ 1 అది తగ్గిద్దాం, ఎక్కువ వసూలు చేస్తే తగ్గిద్దాం, కట్టడి చేద్దాం. ఏదైతే స్కూల్ యూనిఫామ్ డ్రెస్సులు కానీ తర్వాత ఏవైతే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో బయట తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది, మీరు మా దగ్గర చదువుతున్నారు, మా దగ్గర కొనుగోలు చేయాలనే ఒత్తిడిని తీసేద్దాం. ఇప్పుడు రకరకాల వ్యాపారస్తులు ఉన్నాం సార్. ఇప్పుడు మాకు బట్టల వ్యాపారస్తులు అన్ని వాళ్ళ దగ్గర అంటే ఇబ్బంది కదా సార్. బయట ఎక్కడ మనకు తక్కువ దొరికితే అక్కడే కొనుక్కుంటాము. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ లేదు, వాళ్ళ ఒత్తిడిని తొలగిద్దాము, మన బయట కొనుక్కునే వెసులుబాటు కల్పిద్దాము. అదే సార్, ఎందుకంటే అది పాజిటివ్ తీసుకుంటే మనకు కూడా మంచి పేరు వస్తుంది. అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ వివరాల నిర్వహణలో అవకతవకల ఆరోపణలపై సమగ్ర పారదర్శక విచారణ జరిపించాలని కర్నూలు జిల్లా మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు ఎంతో పవిత్రమైనటువంటి రామమందిరానికి సంబంధించి విరాళాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ చెమట, కష్టము,
వాళ్ళ ప్రేమ కలబోసి మరి రామాలయ నిర్మాణానికి సంబంధించి విరాళాలు అందిస్తే నేడు హిందువులు మా బంధువులు, నేను ఈ దేశాన్ని ఉద్ధరిస్తా ఉన్నాం. ఈ యొక్క హిందూ దేశంలో రాముడికి సంబంధించిన విరాళాలకు సంబంధించి అవినీతి జరుగుతూ ఉంటే కనీసము మేము పెద్ద భక్తులని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ దారుణానికి పూనుకున్నారు. ఎంత సిగ్గు అంటే రాముల వారి విరాళాలని ఎంతో ప్రేమగా భక్తి శ్రద్ధలతో ఇస్తే మీరు దోచుకోవడానికే సరిపోయింది, కానీ మీరు దొంగ మాటలే కానీ, దొంగ ప్రేమే కానీ, దొంగ భక్తే కానీ మరొకటి కాదని స్పష్టం చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్షార్హులు, శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఒకవేళ శిక్షించని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ తీసుకుంటుంది, శిక్ష పడేదాకా ఖచ్చితంగా పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాముడి శాపం తగలక మానదు మోడీ, ఇకనైనా మేల్కొని ఆ యొక్క అవినీతి చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా మీరు శిక్షించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పక్షాన. జై కాంగ్రెస్. నేడు అయోధ్య రామమందిరంలో జరిగినటువంటి చందా అవినీతిపై అక్కడ జరిగినటువంటి చందాను కూడా, అంటే రామాలయాన్ని ఈరోజు రాముని కాపాడుతున్నాం, హిందుత్వం మేము ఎంత చేస్తున్నాం అని చెప్పేటువంటి బీజేపీ మరి అదే రాముడిని దోచుకుంటుంటే ఈరోజు మరి బీజేపీ ఆ రోజు అంటే మోడీ గారు అయోధ్య రామాలయం ప్రారంభం నుంచి అంటే ఆయన పునాదులు వేసినప్పటి నుంచి ఆలయం ప్రారంభం వరకు ఆడ ఉన్నాడు. మరి ఎందుకు ఈరోజు అక్కడ జరిగిన అవినీతిపై ఎందుకు ఆయన మాట్లాడడం లేదు అని చెప్పేసి ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రశ్నిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయాలా. చౌకీదార్ అని చెప్పి చెప్తున్నటువంటి ఆయన ఈరోజు చౌకీదార్ చోర్ అని చెప్పేసి ఆ రోజే రాహుల్ గాంధీ గారు అన్నాడు. మరి ఇక్కడ ఇదే మరి చందా చోరు చేస్తా ఉంటే వాళ్ళని ఎందుకు బీజేపీ పార్టీ అలాగే వదిలేస్తుంది, ఎందుకు శిక్షించడం లేదు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకరు హిందూ సంరక్షణలో అని చెప్పి ఆ రోజు చెప్తున్నటువంటి వాళ్ళు మరి ఈరోజు ఎందుకు అక్కడ అదే మరి హిందుత్వం పేరు మీద దోచుకుంటా ఉంటే ఎందుకు ఎవరు కూడా నోరు కూడా మెదవట్లేదు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అదే మరి హిందుత్వం మరి హిందువులు డబ్బులు దోచుకుంటే మీకెందుకని అనుకుంటున్నారా, లేకపోతే దోచుకోవడం అనేది ఈ దేశంలో సర్వసాధారణం మేము వచ్చినప్పటి నుంచి అని చెప్పేసి ఈరోజు సమాజానికి తెలియజేస్తున్నారు అనేది కూడా ఒకసారి బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా కానీ అవినీతి, సామాన్యులు దోచుకుంటా ఉన్నారు, ఆఖరికి దేవుణ్ణి కూడా దోచుకునే దుస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టే కనీసం మీరు న్యాయం జరగాల, అక్కడ అయోధ్యలో జరిగిన అవినీతిపై వెంటనే శిక్షించాలని అక్కడ ఉన్నటువంటి ఎలాగే సిట్టు కూడా దాన్ని అక్కడ జరిగింది దొంగతనం జరిగిందని తేల్చడం జరిగింది. కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ మరి మోడీ గారు ఏం చేస్తారనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దీనిపైన వెంటనే స్పందించాలని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా ఈరోజు నిరసన తెలపడం జరిగింది. తప్పకుండా వెంటనే దీన్ని ఇంకా ఉధృతం కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరంలో కూడా ఈ అవకతవకలు జరగడం అనేది చాలా సిగ్గుచేటు. దోచుకోవడానికి భూములు స్థలాలు ఎన్నో దోచుకున్నప్పటికి కూడా మళ్ళీ ఆలయాల్లో కూడా దోచుకోవడం అనేది చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. ఎవరైతే అవకతవకలు చేసి దోచుకున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. హనుమకొండ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సందర్శించారు. మహిళలు తయారు చేసిన చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు, చేతనేసిన వస్త్రాలు, వరంగల్ దరిల తదితర ఉత్పత్తులను పరిశీలించి ప్రశంసించారు. మహిళలను ప్రోత్సహిస్తూ పలు ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేసిన గవర్నర్ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతమవుతారని అన్నారు. పాలక మండలి సభ్యులకు మన గౌరవ గవర్నర్ గారు శ్రీ శివప్రతాప్ శుక్లా గారు, ex-MLA, district magistrate, SP of the district, press media,
सबसे पहला कार्यक्रम नशा मुक्त रैली को फ्लैग ऑफ करके इस जिले से नशे को हटाने के लिए हम सब लोग एक हैं। मैं सबका आभारी होगा कि सब लोग इस बात को लेकर के चले कि नहीं, मुझे अपने अपने स्थान को नशा मुक्त करना है। बहुत बहुत धन्यवाद। Youth is the driving energy of any nation, and the power of youth has an important contribution in the development of the society and country. Therefore, it is very important that ourselves by ability to make my country drug free. Thank you. మనం చేస్తున్న రవికిషోర్ చేసేటువంటి నశాముక్తి భారత అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నేడు యువతను ఉత్తేజపరిచే ఉద్దేశంతో, యువతకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నర్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు మన జిల్లాకు రావడము, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఏదైనా రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రసాద్ శుక్ల మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్డూరి లక్ష్మీనారాయణ ర్యాలీ Madam. Particular district we have almost 10 lakh voters combined. Madam, look here. Chalo. ప్రేమలు వస్తుందా అన్న मेंबर्स अपने पास काम करने वाले हमारे पास नो बैग्स नो प्लास्टिक के लिए मैंने यूनिफॉर्म का बोलो సుమనన్నా నేను తీసుకుంటున్నా ఓకే లైట్ తీసుకో సార్ మనకు ఎంత తీసుకో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కాంట్రాక్టర్ వి హనుమానదాసు ఆరోపించారు. శ్రీరామ్ నగర్ లో 25 లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు మంజూరు చేయడం లేదని వాపోయారు. అప్పులు చేసి పనులు పూర్తి చేశానని, ప్రస్తుతం అప్పులు తీర్చలేక కుటుంబంతో పాటు ఆర్థికంగా కష్టాలు పడుతున్నానని తెలిపారు. అయితే ఏఈ సమక్షంలో కొలతలు పరిశీలించగా ఎక్కువ భాగం చెల్లింపులు జరిగాయని, స్వల్ప మొత్తమే పెండింగ్ లో ఉందని అధికారులు వెల్లడించారు. హలో సార్, ఎక్కడున్నారు? సైట్ ఇక్కడ ఎక్కడ? మేము సైట్లోనే ఉన్నాం కాబట్టి చూపించండి. కాలువ ఇక్కడికి స్టార్టింగ్ అంతవరకు 22 ఏళ్ళ కింద చేసి వీళ్ళకి సిగ్గుచారం లేకుండా, బుద్ధి లేకుండా దొంగ లెక్క చూపిస్తున్నారు. ఇది ఏఈ సార్, ఆయన ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు. ఆయన ఒక ఏఈగా ఉన్నాయని ఈ లెవెల్లో ఉన్నాడు. ఫోన్లు ఎత్తాడు ఆయన. ఇప్పుడు కూడా ఏం సార్ అంటే ఫోన్లు ఎత్తేది లేదు, అట్లా తయారైపోయినాడు. ఇప్పుడు ఉన్నాయనైతే మరింత అద్భుతం. 6 నెలలు ఇది చూడబట్టి, ఇది చేయబట్టి పని చేయకుండా చేస్తున్నారు. ఈ కాలం అంతా చాలా చేసినాం, కంపౌండ్ వాల్స్, చెట్లు చాలా ఇది చేసినాం అంటే కూడా దిక్కి ఇది వద్దులే సార్ అనుకున్నా రాస్తుంది.
కూడా అడిగినాను ఎందుకు పాలసీ ఏం చేస్తాను నాకు నష్టం కదా అని. అప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఏముండేదా నాకు ఇది ఎస్టిమేట్ ఎట్లుంది 26 లక్షలు ఆయన ట్రాన్స్ఫర్ అంటే కూడా బంగపోయినాం. అక్కడ ఒకటి పెన్సిల్తో మార్క్ అయ్యి మొత్తం వస్తుంది. ఎంత సార్ ఇవాడు కాలువ ఈ కంపౌండ్ వాల్స్ కానీ రోడ్డు కానీ ప్రాబ్లం ఉంటే డిపార్ట్మెంట్ ఎట్లా చెప్తే ఎట్లా చేస్తామని చెప్పినాం. అందరూ పాపం బాధపడినారు. ఆ పని చేసినాం, కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు రిపేర్ కూడా లేదు. 22 ఏళ్ల కిందట రిపేర్ లేదు. కర్నూలులో మొత్తానికి కాలువలని చూపియండి, మాదే వెరైటీ ఉంటుంది. అంటే మాకు డబ్బులు కాదు, నిజాయితీగా చేయడం. దాన్ని అర్థం లేకుండా బిల్లులు ఇవ్వకుండా ఈ ఏఈ గారు మంచోడు పాపం ఒక బిల్ రికార్డ్ చేసినాడు. 4 లక్షలది మాకు బిల్లే రాలే, రికార్డ్ చేసినాడు. ఎంక్వైరీ చేసుకోండి స్వామి అన్న. 20 ఏళ్ళ కిందట పడినాయి, 22 ఏళ్ళ కిందట పడినాయి అంటే మేమేం చేస్తాం, దాన్ని చూసుకోండి అయ్యా అన్నాం. లేవు అవి కూడా ఏమంటే మళ్ళా కొలిపిస్తున్నారు. కలెక్టర్ దగ్గర పోయినా మేము సూసైడ్ చేసుకుంటాంలే మేడం, ప్రతి డిపార్ట్మెంట్లో మాకు బిల్లులు రావట్లేదు. 60 కోట్ల బిల్లులు. హన్మదాస్ అంటే పోలీస్, హౌసింగ్, సోషల్ హెల్పర్, ఆర్ఎన్బి, మున్సిపాలిటీ అన్ని బిల్లులు చేసినాం. మున్సిపాలిటీలో ఉండేది ఒకే వర్క్ ఇది. ఈ కర్నూలు మున్సిపాలిటీలో, డోన్ మున్సిపాలిటీలో ఉన్నాయి. అన్ని పనులు చేసినా మాకు డబ్బులు రాకున్నాడు. సంజీవరాయుడు, సురేష్ కాంట్రాక్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోట్ల బిల్లు తిని మాకు రూపాయలు రాకుండా చేస్తున్నారు. వాళ్ళు ఇది చేస్తున్నారు. సోషల్ హెల్పర్, పోలీస్, హౌసింగ్ చాలా తిన్నోళ్ళు వాళ్ళు. అవి డీటెయిల్ లేకుండా చేస్తున్నారు. అదేం సార్ అని చెప్తే మమ్మల్ని బెదిరిస్తున్నాడు. కట్టు ఈ కాలువది ఇది ఈడ మున్సిపాలిటీలో ఇది ఒకటే. ఇది 26 లక్షలు పని చేసినాం. 26 లక్షలలో వాళ్ళు రూపాయి ఇవ్వకుండా 2 లక్షలు రాసినాయి ఉన్నాయి. లేపా 2,20,000 వచ్చినాయి, మిగతావన్నీ ఇవ్వండి అని లెటర్ రాసినాయి ఇవ్వకున్నారు. ఎంక్వైరీ చేస్తున్నారు. అవి లేవని తెలుసు, ఇవ్వలేదు వీళ్ళకని తెలుసు, కానీ ఇంతవరకు బిల్లు ఇవ్వకున్నారు. మరీ దారుణం అవుతుంది అని ఈ మున్సిపాలిటీ మానేసి వేరే డిపార్ట్మెంట్ చేసిన అక్కడ కూడా డబ్బులు ఇవ్వకున్నారు. ప్రతిదీ ప్రాబ్లం అవుతుంది. సో అది జరుగుతుంది. కనీసం ఈ మున్సిపాలిటీలో నాకు హెల్ప్ చేయాల. ఈ ఒక్క బిల్లు అన్న ఇవ్వండి. ఖర్చులకు లేవు, మాకు పిల్లల డబ్బులు లేవు, ఎవరిని అడుక్కులేను. నేను ఆడపిల్లల కంటే చాలా పనులు చేసిన. ఒక్క సంవత్సరంలో శ్రీరామ్ నగర్ నందు టీడీపీ ఆఫీస్ వెనకాల డ్రైన్ వర్క్ చేసినారు హనుమదాస్ గారు. ఆయనకు పార్ట్ బిల్ వచ్చేసి 2 లక్షల చిల్లర ఒకసారి వచ్చింది. సెకండ్ టైం వచ్చేసి 4 లక్షలు చేసినారు అప్పట్లో ఉన్న ఏఈడిఈలు. ఆ 4 లక్షలు నా అకౌంట్లో పడలేదని అంటున్నారు. అది అకౌంట్ సెక్షన్లో నా ఎంక్వైరీ చేసుకుంటాను. లేదు ఇప్పుడు 14 ఏళ్ళు అయిందండి. ఇది రికార్డ్ అంతా పాత ఏఈలే చేసినారు. ఫైనల్ బిల్లుకి మేము రికమెండ్ చేసినాము. ఫైనల్ బిల్లుకి రికమెండ్ చేస్తే టోటల్గా 8,000 వచ్చేది ఉంది. ఒకటి 2 lakhs పార్ట్ 1 బిల్లు, పార్ట్ 2 వచ్చేసి 4 lakhs చిల్లర. ఇప్పుడు ఫైనల్ బిల్లు డివియేషన్ అవన్నీ మేము రికమెండ్ చేసినాము. పాత ఏఈలవే సంతకాలు ఉన్నాయి దీంట్లోన. ఇప్పుడు మేము కొత్తగా వచ్చినాము కాబట్టి మేము దీనికి రికమెండ్ చేసినాము ఫైనల్ బిల్లుకి. ఫైనల్ బిల్లు చూస్తే 8,000 వస్తుందని తెలియజేస్తున్నాం. తెలంగాణలో మహిళా సాధికారిక, చిన్నారుల పోషణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నాచారంలో బాలామృతం ప్లాంటు ప్రారంభించిన సీఎం మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి చిన్నారులకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు బాలామృతం అందిస్తామని వెల్లడించారు. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పలు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తొందరలోనే హైదరాబాద్ నగరంలో కూడా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు కట్టి పేదలకు అందించే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టబోతున్నాం. ఇప్పటి వరకు 4.5 లక్షల ఇండ్లు గ్రామీణ ప్రాంతాలలో కట్టినాం. మరి పట్టణ ప్రాంతాలలో భూమి ధర బంగారానికంటే పిరమైపోయి వజ్రాల ధర వలుకుతుంది ఇవాళ భూమి. ఇవాళ పేదోళ్ళు ఒక గజం ఏదైనా భూమి తీసుకుందామంటే జీవితకాలం కష్టపడ్డా కొనలేని పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు ఏ విధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవాలని 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను పట్టణ ప్రాంతంలో కట్టి పేదలకు పంచి పెట్టాలి అని ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి నిరంతరం ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వెళ్తుండగా తనను అదుపులోకి తీసుకున్నారని ఆయన వర్గం ఆరోపిస్తుంది. ఈ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అక్కడే ధర్నాకు దిగారు. ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఈ రోజు విశాఖపట్నంలోని కేర్ అండ్ లవ్ హోమ్ మాధవధార విశాఖపట్నం కేంద్రంలో అనాథ మానసిక వికలాంగుల పిల్లలకు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యే మాధురి కొంత ఆర్థిక సహాయం అందించారు. బాలికలతో కొంతసేపు గడిపారు. ఈ హోం నిర్వాహకులు యాండా హైమావతిని ఈ సందర్భంగా అభినందించారు. ఎప్పుడు ఈ హోం నిర్వహణకి మా సహకారం ఉంటుందని తెలియజేశారు. కేర్ అండ్ లవ్ అనే ఈ అనాథాశ్రమానికి రావటం జరిగింది. హైమవతి ఈమె ఈ పిల్లలందరినీ, చాలామంది మానసిక స్థితి, శారీరక స్థితి చాలా ఘోరంగా ఉంది. భగవంతుడు మనకి మానవుడికి ఇచ్చినటువంటి జీవితంలో వీళ్ళు ఎలాగా ఈ పాపం ఈ దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 18 సంవత్సరాల నుంచి ఆ రకంగానే ఉంది. ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటారు. ఇంత ఘోరమైన పరిస్థితులు, హృదయం చెలించిపోయింది. మరి ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా శ్రీకారం చుట్టి చాలామందికి వారి జీవితాన్ని ఇచ్చారు. అలాంటి మహానుభావుడు జన్మదినం సందర్భంగా ఒకసారి ఇలా పిల్లల్ని కలుసుకునే అదృష్టం, భాగ్యం ఆ భగవంతుడు మాకు కల్పించాడు. మాకు చూడంగానే ఏమనిపించిందంటే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా కూడా, ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే పాపం హైమవతి చేస్తున్నటువంటి ఈ కష్టానికి, ఆమె చేసినటువంటి త్యాగానికి అసలు నిజంగా చెప్పుకోవాలంటే మానవుల్లో దైవ స్వరూపం హైమవతి నాకు అనిపిస్తుంది. ఒక దేవుళ్ళ వీళ్ళని కాపాడుతుంది. వీళ్ళని మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తీరు. ఒకరు అగ్రెసివ్గా ఉంటారు, ఒకళ్ళు తల వేసి గోడకేసి కొట్టుకుంటారు, ఒకళ్ళు వాళ్ళకి వాళ్ళే ఖర్చేసుకుంటారు. ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఉంటాయి, మనకు కొట్టేస్తారు. ఇలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళందరినీ వాళ్ళ ఆలనా పాలనా చూసి తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. బిడ్డ చనిపోతే తల్లిదండ్రులకి తెలియజేస్తే మాకు సంబంధం లేదని చెప్పేసిన తల్లిదండ్రులు ఉన్నారు. రోడ్ల మీద దొరికిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం 6 సంవత్సరాల వరకు పోషించిన తర్వాత విడిచిపెట్టేస్తే వీళ్ళు కేర్ టేకింగ్ హైమవతి చేస్తుంది. హృదయం ద్రవించిపోతుంది. మరి నేను ఒకటే హైమవతికి చెప్తున్నానమ్మా, నువ్వు చేస్తున్నటువంటి సహకారం, ఈ భగవంతుడు నీకు ఈ అవకాశం ఇచ్చాడు, నువ్వు చేస్తున్నావు. మాకు తోచినంత వరకు కూడా నీకు ఎప్పుడు నడిపించడానికి ఏదైనా సమస్య ఉంటే, ఆర్థికపరమైన అవసరం ఏదైనా ఉంటే ఈ పిల్లల విషయంలో తప్పకుండా మీకు నేను సహకరిస్తాను. ఇప్పుడు ఆర్థికంగా కూడా ఒక 30,000 రూపాయలు అంతుంది, 30,000 రూపాయలు నీకు ఇస్తున్నాను. ఇంకెప్పుడైనా అవసరం ఉంటే ఈ పిల్లల కోసం మాకు నువ్వు ఫోన్ చేయి, మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఏ ధైర్యంతో అయితే ఈ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంత బ్రహ్మాండంగా నడిపిస్తుంది, నువ్వు ఆ భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశం మాలాంటి వాళ్ళకి అది రాదు, ఎందరికో రాదు. ఆ వెంకటేశ్వర స్వామి నీకు అవకాశం ఇచ్చాడు. తప్పకుండా ఆయన ఆశీస్సులు ఉంటాయి. వారు కూడా పూర్తి సహకారం అందిస్తూ, ఇవి చేస్తున్నటువంటి సహకారానికి భర్త కూడా ఆర్థికంగా సహకరిస్తూ ఇవన్నీ నడిపించడానికి సహకరిస్తున్నారు. సొంత పిల్లల్ని చదివించుకోలేక ఒక హాస్టల్స్లో పెట్టేసి లేదా నర్సరీలో పెట్టేసినటువంటి రోజులు ఇవి. తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకు పంపించేసిన రోజులు ఇవి. వీళ్ళకి ఏంటి సంబంధం, ఏంటి మానవ సంబంధం? ఇంత గొప్ప అవి 24 గంటలు కూడా వాళ్ళు కాపలా కాసుకుంటూ 8 మంది ఇక్కడ చేస్తున్నారు. నేను అందరికీ తెలియజేస్తున్నాను, మన ఊరికే టైం పాస్ చేసి కబుర్లు చెప్పటం కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఇక్కడికి హాజరవ్వండి. హాజరై వీలైనంత సహాయం హైమవతికి చేయండి. ఈ వ్యవస్థ ఇది మనం వీళ్ళకి డైరెక్ట్గా వచ్చి సర్వీస్ అందించలేం.
అట్లీస్ట్ ఆమెకు మనం సహకారంగా ఉంటే ఇలాంటి వాళ్ళు చాలామందిని పోషించడానికి అవకాశం వస్తుందని తెలియజేస్తూ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గొప్ప మనుషుల్ని మానవుల్ని కలుసుకోగలిగానని సంతోషంగా తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.